నమస్తే. నెల్లూరు జిల్లా మర్రిపాడు పోలీసులు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇటీవల మర్రిపాడు మండలం అల్లంపాడులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఓ గిరిజన మహిళా ప్రతినిధిపై నోరు పారేసుకున్నారు. ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో ఆమెపై ఆగ్రహంతో నెత్తిన రూపాయి పెడితే 5 పైసలు చేయదంటూ మేకపాటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అధికారులు ఆదేశాలతో మేకపాటిపై కేసు నమోదు చేశారు. అయితే కుల దూషణకు కింద కేసు నమోదు చేయాలని వెంకటరమణ ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరు జిల్లా మర్రిపాడు పోలీసులు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇటీవల మర్రిపాడు మండలం అల్లంపాడులో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఓ గిరిజన మహిళా ప్రతినిధిపై నోరు పారేసుకున్నారు. ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. దీంతో ఆమెపై ఆగ్రహంతో నెత్తిన రూపాయి పెడితే 5 పైసలు చేయదంటూ మేకపాటి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అధికారులు ఆదేశాలతో మేకపాటిపై కేసు నమోదు చేశారు. అయితే కుల దూషణ కింద కేసు నమోదు చేయాలని వెంకటరమణమ్మ ఫిర్యాదు చేస్తే పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెల్లూరులో గిరిజన మహిళపై మేకపాటి చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కులదూషణ కింద కేసు నమోదు చేయాలని స్వయాన వెంకటరమణే పోలీసులను ఆశ్రయిస్తే వెంకటరమణమ్మ ఫిర్యాదుని పోలీసులు పట్టించుకోకపోవడం కూడా విమర్శలు వస్తున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, విజయ చంద్రిక, మాజీ ఎంపీ రాజమోహన్ రెడ్డి ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్ గిరిజన మహిళ, ఆత్మకూరు ప్రథమ పౌరురాలు వెంకటరమణమ్మ, ఆమెతో పాటు మరొక వైస్ చైర్మన్, మరొక 4 కౌన్సిలర్లు, ఎంపీపీ, ఆత్మకూరుకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఆనం రామనారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఆ అక్కసుతోటి ఆయన అల్లంగుంట అని చెప్పి ఒక గ్రామంలో జరిగిన బహిరంగ సభలో రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆ గిరిజన మహిళా ప్రజాప్రతినిధి వెంకటరమణంపై నోరు పారేసుకున్నారు. యానాదుల అమ్మాయి అంటూ కులం పేరుతోటి దూషించడం జరిగింది. అలాగే నెత్తిన రూపాయి పెడితే 5 పైసలు కొనరంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. డబ్బుకు అమ్ముడు పోయిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఇది జరిగి కూడా దాదాపు 4-5 రోజులు అవుతుంది. అయినా కూడా అధికారులు కేవలం ఎన్నికల కోడ్ ఉల్లంఘన మేరకు మేకపాటి రాజమోహన్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు. మర్రిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడం జరిగింది. ఈయన కుమారుడు కూడా ఇటీవల నోరు పారేసుకున్నారు. జనాన్ని యూజ్లెస్ ఫెలోస్ అనడం జరిగింది. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా నోరు పారేసుకోవడం, ప్రజలని కించపరిచేలాగా మాట్లాడడం పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రాజమోహన్ రెడ్డి పైన అట్రాసిటీ కేసు కూడా నమోదు చేయాలని గిరిజన ఎస్సీ సంఘాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. థ్యాంక్ యూ మహేష్.